కృష్ణుడు వస్తున్నాడు, వెన్నెత్తుకుపోతున్నాడు, ఎలా అయినా పట్టుకోవాలి. యశోద మా అబ్బాయి అలాంటి తప్పులు చేయడం మాని కదా అంటోంది, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడంటారే, అలా వెన్న చేత్తో ఉన్న కృష్ణుడిని పట్టుకోవాలనుకున్నాడు. అని కావాలని కడవ తీసుకెళ్లి గుమ్మం దగ్గర పెట్టి తలుపు చాట్న నుంచి చూస్తుందో వచ్చేసాడు. గజ్జలు పెట్టుకుని వస్తాడు చప్పుడు చేసుకుంటూ, తీస్తున్నాడు, పెడుతున్నాడు, చక్కగా ఒక్కొక్కడు పుచ్చుకుంటున్నాడు, బఫే భోజనంలా ప్లేట్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు తినడానికి. ఆఖరణ అందరే అయిపోయింది, లైన్ ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు తను తినచ్చు, చక్కగా తీసుకుని ఇలా నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకోగానే గోపికి వచ్చి పట్టుకుని అనుకుని అసలు ఏమంటాడో చూద్దామని, ఎవరు పిల్లాడా నువ్వు, తెలుసు కృష్ణుడని, ఎవరు నువ్వు అని. ఆయన ఏమనాలి, నేను కృష్ణుడు అనాలి. ఆయన కృష్ణుడు అనలేదు. బలానుజ బలరాముడి తమ్ముడు అన్నాడు. మధ్యలో ఆయన ఊసిందుకు, ఆయన ఏమైనా వచ్చాడా, తిన్నాడా, దొంగతనాలు చేశాడా? అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటు, నీ పేరేమిటంటే బలరాముడి తమ్ముడు అంటున్నాడు, తన పేరు చెప్పట్లేదని ఆవిడ నిక్కిమిహతే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓసారి ఇలా చూసి, ఓ మా ఇల్లు కాదా